నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయింది నింటుండే. నవరాత్రుల గురించి మనం ఒకసారి వార్త చదివితే, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష. శ్రీదేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో సోమవారం అమ్మవారి దీక్షను స్వీకరించారు. ఈ 10 రోజుల పాటు అధికార రాజకీయ కార్యక్రమాలకు దూరంగా కేవలం అమ్మవారి ధ్యానంలో ఉంటానని మంత్రి తెలిపారు. భవానీ దీక్ష పరులతో సాధు జీవనం సాగిస్తానని చెప్పారు. అమ్మవారి దీక్ష స్వీకరిస్తున్న బండి సంజయ్. సో పక్కన బండి సంజయ్ గారి సతీమణి బండి అపర్ణ గారు ఉన్నారు. ఈ మహాశక్తి కరీంనగర్లో ఏదైతే మహాశక్తి ఆలయం ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మవారిని బండి సంజయ్ చాలా నమ్ముతారు, విశ్వసిస్తారు ఆ అమ్మవారిని. ఎందుకంటే ఈ రోజు ఆయన ఏదైతే ఆ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోకి రావడానికి కేవలం అమ్మవారు అని చెప్పేసి బలంగా నమ్ముతాడు బండి సంజయ్. తన విద్యార్థి దర్శనం నుండి మొదలుకొని ఏపీఈపీ నుండి మొదలుకొని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎంపీగా, అదేవిధంగా రెండోసారి అత్యధిక మెజార్టీ కరీంనగర్లో రెండోసారి ఎంపీగా, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉండడానికి ఆయన కష్టం ఏదైతుందో ఆ కష్టంతో పాటు అమ్మవారి వెనకాల ఉండి నడిపించినంత కూడా ఆ అమ్మవారి దుర్గమ్మనే అంటూ బాగా విశ్వసిస్తాడు బండి సంజయ్. అందుకే ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఆయన ఏది తలపెట్టినా కూడా కరీంనగర్లోని తన ఇంటి వద్ద ఉన్నటువంటి కూతవేటి దూరంలో ఉన్నటువంటి శ్రీ మహాశక్తి ఆలయంకి వెళ్తాడు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ మొక్కులు అప్పచెప్పిన తర్వాతనే ఏ ఇతర కార్యక్రమాలైనా మొదలు పెడతాడు బండి సంజయ్. సో అంతలా విశ్వసిస్తాడు అమ్మవారిని. ఏది చేసినా కూడా, ఆయన ఏ పని మొదలుపెట్టినా, నామినేషన్ వేయడానికి వెళ్ళినా, లేకపోతే గెలిచిన తర్వాతనైనా, ఓటు వేయక ముందు అయినా, ఓటు వేసి వచ్చిన తర్వాతనైనా, ఏదైనా పదవి వచ్చినప్పుడైనా, సో ఏది ఏ వచ్చినా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి మాత్రం మహాశక్తి ఆలయానికి వెళ్ళకుండా మాత్రం ఏ పని అయితే చేయడు. ఆ మహాశక్తి ఆలయంలో అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే ఆయన ఏ పనులు పెట్టకుండా దానికి శ్రీకారం చుడతాడు బండి. సో నిన్న మహాశక్తి ఆలయంలో దీక్ష స్వీకరించిండు, అమ్మవారి దీక్ష స్వీకరించిండు. ఈ అమ్మవారి దీక్ష స్వీకరించిన తర్వాత 10 రోజుల పాటు అదే ఆలయంలో అమ్మవారి సేవలో ఉంటాడు. అటు బయటికి వెళ్ళాడు. ఎంత పెద్ద అర్జెంట్ పని అంటే పార్లమెంట్లో కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా అటు అధికార రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా హాజరు కాడు. కేవలం అమ్మవారి సేవలోనే కొలువై, అమ్మవారి సేవలోనే నిమగ్నమై అక్కడే పూజలు చేస్తూ అక్కడే ఆ ధ్యానంలో ఉంటాడు బండి సంజయ్. ఈ 10 రోజుల పాటు కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ పూజలు కావచ్చు అన్నీ కూడా లక్షల మంది వచ్చి ఆ శ్రీ మహాశక్తి ఆలయంలో ఆ పూజలు, ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి పూజలు కావచ్చు, రాత్రి సమయంలో దాండియా కార్యక్రమాలకు వచ్చి లక్షలాది పాల్గొంటారు ఈ కార్యక్రమంలో. అంత గ్రాండ్గా చేయడం జరుగుతుంది బండి సంజయ్. అయితే ఈ మహాశక్తి ఆలయం ఆ ప్రస్తావన ఏంటి అని మనం మాట్లాడుకుంటే, బండి సంజయ్ కార్పొరేటర్గా ఆయన పోటీ చేస్తున్న తరుణంలో మనం ఏదైనా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఒకటి తీసుకొని వస్తాం కదా, మనకు సంబంధించినటువంటి, అంటే నేను ఏం చేస్తా, నన్ను గెలిపిస్తే నేనేం చేస్తా, ఆ మేనిఫెస్టోలో పొందపరుచుకుంటారు ఏ అభ్యర్థి అని కూడా. నేను గెలిస్తే ఇది చేస్తా, నేను గెలిస్తే ఇది చేస్తా అని చెప్పేసి. బండి సంజయ్ ఆయన కార్పొరేటర్గా ఎన్నికలుగా అభ్యర్థికి వెళ్ళినప్పుడు అందులో ఆయన ఆ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. నన్ను గెలిపిస్తే నేను ఒక మహాశక్తి ఆలయాన్ని కట్టిస్తా అని చెప్పేసి ఆయన ఆ మేనిఫెస్టోలో రాయడం జరిగింది. సో అది పెట్టిన తర్వాత ఆ ఎలక్షన్లో ఆయన గెలవడం జరిగింది. నేను అమ్మవారి దేవాలయాన్ని కట్టిస్తాను అని చెప్పడంతోనే నేను ఆ ఎన్నికలో గెలిచాను. అంటే నన్ను అమ్మవారి నా వెనకాలని నడిపించింది అని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ మహాశక్తి ఆలయాన్ని అక్కడ నిర్మాణం చేపేయడం జరిగింది. అప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు జరిగినాయి. ఏదైతే అక్కడ భూమి ఉందో ఆ భూమిని కొంతమంది దాన్ని వేరే చేద్దామని చెప్పేసి ట్రై చేసినప్పటికీ కూడా ఆయన ఆ టైంలో ఒక్కడే ఉండి కూడా ఎన్నో పోరాటాలు చేసి లాస్ట్ అక్కడ మహాశక్తి ఆలయాన్ని కట్టివేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు దుర్గామాత మాల ధరించినటువంటి చాలామంది భక్తులు కూడా 10 రోజుల పాటు శ్రీ మహాశక్తి ఆలయంలోనే ఉంటారు. అక్కడే దీక్ష తీసుకొని అక్కడే 10 రోజుల పాటు అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. సో మహాశక్తి ఆలయం
అంత ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవాలి కరీంనగర్లో. కేవలం కరీంనగర్ మాత్రమే కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ అమ్మవారికి అంత పవర్ఫుల్ ఉంటుందని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా బండి సంజయ్ మాత్రం నేను సాధించినటువంటి విజయాలు కావచ్చు, పదవులు కావచ్చు, ఏది అలంకరించినా అది అమ్మ దయనే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది అయితే బండి సంజయ్ నమ్మడం జరుగుతుంది. సో మహాశక్తి ఆలయం ప్రస్తావన అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, గెలిపిస్తే అందు తర్వాత ఆయన గెలవడం జరిగింది. సో నేను అమ్మవారి ఆలయాన్ని కట్టిస్తా అని మేనిఫెస్టో పెట్టిన తర్వాత నన్ను వెనకాల నేను అనిపించింది అమ్మవారిని, నన్ను గెలిపించింది అమ్మవారు అని చెప్పేసి నమ్మి ఆయన ఆ ఆలయాన్ని కట్టడం జరిగింది. అప్పటి నుండి ఆయన ఏది చేసినా కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు. సో ఆయన 2 సార్లు ప్రాణాపాయ స్థితిని తప్పించుకోవడం జరిగింది. ఆయననే చాలాసార్లు చెప్పడం జరిగింది బండి సంజయ్, నేను పునర్జన్మ వచ్చింది 2 సార్లు చనిపోయామని బతికానంటే అది కూడా కేవలం అమ్మవారే అని చెప్పేసి. అన్ని అడ్డంకులు దాటుకొని ముందుకు వచ్చాడు కాబట్టి వెనకాల అమ్మవారు ఉందని చెప్పేసి బాగా నమ్ముతాడు బండి సంజయ్. అందుకే ఏ కార్యక్రమంలో పెట్టినా కూడా కరీంనగర్లోని చైతన్యపూర్లో ఉన్నటువంటి శ్రీ మహాశక్తి దేవాలయంలో ఆయన వెళ్ళి పూజలు మొక్కులు సమర్పించిన తర్వాతనే బయటకు వెళ్తాడు. అది ఎంత పెద్ద కార్యక్రమం కానివ్వండి. సో అది మొత్తానికైతే 10 రోజుల పాటు అక్కడే ఉంటాడు. శ్రీ మహాశక్తి ఆలయంలో 10 రోజుల పాటు ఉంటాడు. అక్కడ వెళ్ళి చాలా మంది వస్తూ ఉంటారు, భక్తులు కావచ్చు, దుర్గామాత మాల ధరించిన వాళ్ళు, సామాన్య భక్తులు అందరి కలుస్తాడు. అక్కడ 10 రోజుల పాటు అక్కడ కూర్చొని ఆ కార్యక్రమాన్ని దగ్గర చూసుకుంటాడు. ద సేమ్ టైం ఆ దాండే కార్యక్రమంలో ఆయన కూడా అప్పుడప్పుడు డ్యాన్స్ కూడా చేయడం జరుగుతుంది. సో డ్యాన్స్ అంటే మాల కాబట్టి అమ్మవారి పాటలు పెట్టుకొని స్వాములందరూ కూడా నృత్యం చేస్తుంటారు కదా, ఆ నృత్యం కూడా బండి సంజయ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. సో ఈ 10 రోజుల పాటు చాలా మంది అనుకుంటారు బండి సంజయ్ని ఎప్పుడు కలవాలి, ఎప్పుడు బిజీ ఉంటారని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. ఈ 10 రోజులు మీరు కరీంనగర్లోని చైతన్యపూర్లో ఉన్నటువంటి శ్రీ మహాశక్తి దేవాలయానికి వెళ్తే మీకు ఈజీగా కలుస్తాడు బండి సంజయ్. కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడతాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతాడు. సో అది అందుకే బండి సంజయ్ ఇంతమంది అభిమానులను రావడానికి కారణం అదే. ఆయన అసహనం వ్యక్తం చేయడు. ఎవరైనా కార్యకర్తలు కానీ ఎవరైనా వస్తే ఇంతసేపు అయినా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాడు, అన్న సంపాదిస్తాడు. ఆయన కన్నా చిన్న తెలిసినప్పటికి కూడా వయసులో ఇప్పటికి కూడా కేంద్ర మంత్రి అయినప్పటికి కూడా అన్న సంపాదిస్తాడు. అందుకే బండి సంజయ్ అంటే చాలా మంది అభిమానిస్తారు. ఎవరు వచ్చినా కూడా వారితో మాట్లాడతాడు, ఎవరు వచ్చినా కూడా వారితో ఫోటోలు దిగుతాడు. ఇంతసేపు అయినా కానీ అవసరమైతే ఆ ప్రోగ్రామ్ డిలే చేసుకుంటాడు. ఆ ప్రోగ్రామ్ ఒక పావు గంట 20 అరగంట లేట్ అయినా మంచిదే కానీ వచ్చినటువంటి అభిమానులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, అనుచరులను అయితే డిసప్పాయింట్ అసలుకే చేయడు బండి సంజయ్. అందుకే బండి సంజయ్కి ఇంతమంది అభిమానులను చేసిందని చెప్పుకోలే. సో మొత్తానికైతే ఈ రోజుతో 2వ రోజు మాల ధరించి, సో ఇంకా 8 రోజుల పాటు కూడా అక్కడే అమ్మవారి సేవలో ఉంటాడు బండి సంజయ్. అధికార రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అమ్మవారి ధ్యానంలోనే ఉంటాడు బండి సంజయ్. సో ఎవరైనా కలవాలనుకుంటే మాత్రం చైతన్యపూర్లో మహాశక్తి ఆలయానికి వెళ్తే బండి సంజయ్ మీకు అందరు కూడా కలుసులు అని చెప్పుకోవాలి. సో ఇది ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ఒక వార్త చెప్పాలనుకుంటే పెద్ద వార్త అంటే ఇది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష.